హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆయన బాధపడు అనే బాధను తృణీకరింపలేదు, దానిని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ చదివిన వాక్యాన్ని మనం చూస్తే, ఆయన బాధపడు అని బాధను తృణీకరించలేదు, దానిని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖము దాచలేదు. వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. చూడండి, ఒక ఉన్నతమైన మాట ఇక్కడ వ్రాయబడింది. బాధపడు వాని బాధను ఆయన తృణీకరించలేదు. బాధపడే వాని యొక్క బాధ, ఎవరు ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ బాధపడేవాని బాధ ఎదుటివానికి అర్థం కాదు. రోగముతో బాధపడుతున్నా, సమస్యలతో బాధపడుతున్నా, కుటుంబ పరిస్థితులతో బాధపడుతున్నా, ఆ బాధను అనుభవించేవాడికే, ఆ నొప్పి అనుభవించేవానికి వాని బాధ అర్థమవుద్ది. నొప్పి అనుభవించేవాడికి వాని బాధ ఏంటో, ఎంత బాధపడుతున్నాడో, ఎంత శ్రమ పడుతున్నాడో, ఎంత నొప్పి అనుభవిస్తున్నాడో, ఎంత దాని విషయమై ఎంత క్షోభ అనుభవిస్తున్నాడో, ఆ బాధ అనుభవించేవానికి వాని బాధ అర్థమవుద్ది తప్ప పక్కన ఉన్నోడికి అర్థం కాదు. పక్కన ఉన్నోడు అంటాడు ఓర్చుకో అంటాడు, పర్వాలేదు లేదు తగ్గిపోద్ది అంటాడు. కొంతమంది అయితే ఆ బాధను చూసి కొంతమంది ఏం చేస్తారంటే తృణీకరిస్తారు. ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చిందండి, అనారోగ్యం వచ్చింది, బాధపడుతున్నాడు. ఒకరోజు పరామర్శిస్తాడు, 2 రోజులు పరామర్శిస్తాడు, 3 రోజులు పరామర్శిస్తాడు, 4 రోజులు అతనితో ఉంటాడు, 5 రోజులు అతనితో ఉంటాడు, లేకపోతే ఒక 1 నెల రోజులు కొంచెం జాగ్రత్తగా చూస్తాడు. అది దినాలు గడిచే కొందు, సంవత్సరాలు గడిచే కొందు, నెలలు గడిచే కొంది ఏం చేస్తాడంటే అతడు తృణీకరించబడ్డానికి గురవుతాడు. అతడిని ప్రతి విషయంలో అతడికి పరిచయం చేసి వారు తృణీకరిస్తారు. ఎందుకంటే బాధపడేవాని బాధ ఏంటో పక్కనున్నోడికి అర్థం కాదు. నువ్వు అనుభవిస్తున్న బాధ ఏంటో నీ భర్తకు అర్థం కాదు, నీ భార్యకు అర్థం కాదు, నీ బిడ్డలకు అర్థం కాదు. కానీ ఇక్కడ అంటున్నాడు, పరమ తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, బాధపడే వాని బాధను చూచి ఆయన తృణీకరించలేదంట. ఇక్కడ 3 విషయాలు రాయబడి ఉన్నాయి. బాధపడే వాని బాధను తృణీకరింపలేదు, దానిని చూచి ఆయన అసహ్యపడలేదు. ఏం చేయలేదండి? అసహ్యపడలేదు. ఇప్పుడు ఒకటే బాధలో ఉన్నాడు. ఒకరోజు సహాయం చేసాం, అప్పుల బాధలో ఉన్నాడు, వచ్చాడు, అయ్యా ఒక 1000 రూపాయలు ఇవ్వండి, 2000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి అన్నాడు. ఏదో ఒకసారి సహాయం చేసాం, అప్పిచ్చాం. 2వసారి వచ్చాడు, ఏదో కొద్దిగా చేసాం. 3వసారి వచ్చాడు, ఏం చేస్తారు? వాడిని తృణీకరిస్తాం, వాడిని చూసి అసహ్యపడతాం. కానీ ఇక్కడ ప్రభు అంటున్నారు, బాధపడే వాని బాధను చూసి ఆయన ఎవరిని తృణీకరించలేదంట. తృణీకరించడు. ఆయన దానిని చూసి అసహ్యపడలేదు. కొంతమంది మనుషులు పడే బాధలను, కష్టాలను చూసి అసహ్యపడతాడు. వాడి దగ్గరికి రావడానికి ఇష్టపడరండి. కానీ మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడంటే, బాధపడే వారి బాధను చూసి ఆయన ఏ వ్యక్తిని తృణీకరించాడు. నువ్వు ఈ బాధపడుతున్నావు, ఇది మనం ఏ సమస్యలు ఉన్నా, ఏ బాధలో ఉన్నా ఆయన మనలను తృణీకరించాడు. మన హక్కును చేర్చుకుంటాడు, మనల్ని ప్రేమిస్తాడు, మనను ఆదుకుంటాడు. బైబిల్ గ్రంథంలో యేసయ్య ఒక ఉపమానం చెప్పారు. ఒకడు
యెరూషలేము నుండి యెరికోకి దిగిపోతున్నాడు. యెరూషలేము నుండి యెరికోకి దిగిపోతూ ఉన్నప్పుడు వాడు దొంగల చేత పట్టబడ్డాడు. ఆ యెరికో ప్రాంతంలో దొంగలు ఉన్నారు. ఆ దొంగలు ఏం చేశారంటే వాడిని పట్టుకుని వాడిని కొట్టి వాడి వస్త్రాలు దోచుకున్నారు. వాడికి కలిగినవన్నీ దోచుకుని కొట్టారు. ఎంతగా కొట్టారంటే కొన ప్రాణముతో వాడిని పడేశారండి. కొన ప్రాణంతో పడేశారు. వాడు మార్గంలో పడి ఉన్నాడు, మూలుగుతున్నాడు, బాధపడుతున్నాడు, ఎంతో వేదన చెందుతున్నాడు, మూలుగుతూ రోదన చేస్తున్నాడు. ఆ మార్గంలో ఒక పరిసయ్యుడు వచ్చాడు. ఆ పరిసయ్యుడు వచ్చి ఊరికి అలా చూశాడు వాడిని. వాడు దెబ్బలు, ఒంటి నిండా దెబ్బలు, ఒంటి నిండా దెబ్బలు, రక్తముతో నింపబడ్డాడు, వస్త్రాలు కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు, ఒక బాధతో పడి ఉన్నాడు. వాణ్ణి పరిసయ్యుడు చూశాడు. పరిసయ్యుడు చూసి మార్గంలో వీడితో నాకు పని ఏంటిలే, వీడి దగ్గరికి వెళితే వీడి రక్తాన్ని నేను ముట్టుకోవాడి, వాడి గాయాన్ని పట్టుకోవాలి, వాడికి ఏదో ఒక సహాయం చేయాలి, నాది కొంత వాడికి వ్యయము అయిపోవాలి. నేను ఎక్కడికో వెళ్తున్నా, ప్రార్థనకి వెళ్తున్నా, నేను స్నానం చేశా, శుద్ధీకరించుకున్నా, మరలా వాడిని ముట్టుకుని నన్ను నేను అపవిత్రత చేసుకోకూడదు అని ఆ సమరయుడు వెళ్ళిపోయాడు. యాజకుడు వచ్చాడు. యాజకుడు 100 మందికి బోధించేవాడు, 10 మందికి బోధించేవాడు. యాజకుడు వచ్చాడు, అందరి గురించి ఏమండి, అందరి కొరకు అతడు ఏమండి పాప ప్రక్షాళన చేసేవాడు, అందరి గాయాలు కట్టే యాజకుడు వచ్చాడు. ఆ యాజకుడు కూడా ఆ బాధపడే వాని బాధను చూసి వాణ్ణి తృణీకరించి తృణీకరించాడు. వీడు యెరూషలేము నుండి యెరికోకు దిగిపోవటం వల్లనే వీడికి శ్రమ వచ్చింది, వీడు సరైనడు కాదు, అందుకే వీడికి ఈ బాధ వచ్చింది, వీడికి ఖచ్చితంగా వీడు భక్తిలో లేడు కాబట్టి వీడికి అలాగా జరగాలి అని చెప్పి వాడిని తృణీకరించి యాజకుడు వెళ్ళిపోయాడు, పరిసయ్యుడు వెళ్ళిపోయాడండి. అప్పుడు సుంకరి వచ్చి ఆ బాధపడే వాని బాధను అతడు చూసి ముఖము చాటు చేసుకోలా, ముఖం తిప్పుకోలా. కానీ మనం ఏం చేస్తామంటే బాధపడే వాని బాధను చూసి మనం ముఖం తిప్పుకుంటాం. బాధపడేవాని బాధను, శ్రమపడేవాని శ్రమను చూసి మనం ముఖం తిప్పుకుంటాం. ఎందుకంటే బాధపడేవాడి దగ్గరికి వెళ్తే మనల్ని ఏదైనా సహాయము చేయమంటాడేమో, వీడు లేనోడు, వీడి అవసరతలో ఉన్నాడు, వీడి కష్టంలో ఉన్నాడు, వీడి బాధలో ఉన్నాడు, వీడు ఇలాంటి శ్రమలో ఉన్నాడు, ఒకవేళ వీడి దగ్గరికి వెళితే మనల్ని ఏదైనా సహాయం చేయమంటాడేమో అని చెప్పి మనం ఏం చేస్తామంటే ముఖము చాటేసుకుంటాం. చూడండి, విందు జరిగే ఇంటికి 100 మంది వెళ్తారు. విందు జరిగే ఇంటికి, ఏమండి, అన్ని సౌఖ్యముగా ఉన్న ఇంటికి, ఏమండి, ధన ధాన్యాలతో భోగభాగ్యాలతో నింపబడిన వాడింటికి 100 మంది వెళ్తారు. కానీ బాధపడే వాడి ఇంటికి ఎవడెళ్ళరు. అనారోగ్యంతో పడి ఉన్నాడు, వేదనతో పడి ఉన్నాడు, కష్టంలో పడి ఉన్నాడు. ఒకవేళ మనం వెళితే వీడికి ఏదైనా సహాయం చేయాలేమో, ఒకవేళ వీడి దగ్గరికి వెళితే ఏదైనా అవసరత మనలను అడుగుతాడేమో అని చెప్పి ఏం చేస్తారంటే ప్రజల ఉద్దేశాలలో ఉండండి బాధపడే వానికి ముఖము చాటుగా వేస్తారు. కానీ నా తండ్రి అంటున్నాడు, ఆయన తన ముఖము దాచలేదంట. బాధపడే వాని బాధను చూసి తన ముఖము దాచలేదు, అసహ్యపడలేదు, వెళ్ళాడు. ఆ సమరయుడు గాయాలతో పడి ఉన్నాడు. ఈయన ఏమండి ఒక వాహనం మీద వచ్చే గొప్ప వ్యక్తి, వాహనం మీద వస్తున్నాడు. ఆ వాహనాన్ని దిగి అతని దగ్గరికి వెళ్ళి అతని గాయాలన్నిటినీ కడిగాడు. తన గాయాలు కడిగాడండి. తన గాయాలు కడిగి శుభ్రం చేసి ద్రాక్షారసము నూనె పోసి కట్లు కట్టి అతన్ని ఏమండి వస్త్రాలు తొడిగించి
తన వాహనం మీద ఎక్కించి పూటకోళ్ళవాని ఇంటి వద్దకు తీసుకువెళ్ళి ఆ పూటకోళ్ళవానికి 2 నాణ్యాలు ఇచ్చి అతను అంటున్నాడు, ఇతని గాయాలు మానే వరకు, ఇతడు మరలా మంచిగా తయారయ్యే వరకు, ఇతని స్థితి ఒకప్పటి స్థితి వలె మారే వరకు ఇతనిని మీరు పోషించండి అని చెప్పి అక్కడ 2 నాణ్యాలు ఇచ్చి అతనిని పరామర్శించాడండి. అది మన ప్రభువుకున్న ప్రేమ. మన ప్రభువు అలాంటివాడు. గాయాలు బాధపడే వారి బాధను చూసి తృణీకరించేవాడే, నీకు సహాయం చేయరా పోరా అనేవాడు మన దేవుడు కాదు. నువ్వే బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ కన్నీటి అనుభవాలు ఉన్నా, ఎవరికి చెప్పుకోలేని సమస్యతో ఉన్నా, నువ్వు తండ్రిని అడగగలిగితే ఆయన నీకు సహాయం చేస్తాడు. నీ బాధ ఏంటో నిన్ను సృష్టించిన నీ సృష్టికర్తకు తెలుసు. దాటిపోడు ఆయన, తృణీకరించడు. నీకు మొన్న సహాయం చేసే కదరా, ఇప్పుడు మళ్ళీ ఎలా సహాయం చేయను అని అనడు. నువ్వెన్నిసార్లు మొరపెట్టినా ఇక్కడ అంటున్నాడు, ఆయన అసహ్యపడలేదు, తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొరపెట్టగా ఆయన బాధపడేవాడు. తన బాధను బట్టి దేవునికి మొరపెడితే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి. ఆయన నిన్ను తృణీకరించడు. మొన్న నీకు సహాయం చేసేగా ఆ విషయంలో, ఈరోజు ఈ సహాయం చేసేగా మరలా ఎందుకు సహాయం చేయలే అని అనడు. నీ జీవితంలో ఆయన ఏం చేస్తాడంటే, మన జీవితాల్లో మన బాధను బట్టి ఆయనకు మొరపెడితే ఆయన మనలను ఏమండి మన మొరను వాళ్ళకి ఇక్కడ అంటున్నాడు, బాధపడే వాని బాధను చూసి ఆయన అసహ్యపడాడు. బైబిల్ గ్రంథంలో యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు కొలువు చేశాడు. తన మామయ్యన లాబాను దగ్గర యాకోబు ఒక భార్య కోసం, తను ప్రేమించిన భార్య కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాడు. 7 సంవత్సరాలు కొలువు చేస్తే మామ ఏం చేశాడంటే, రాహేలుకు బదులుగా, చిన్న కుమార్తెకు బదులుగా పెద్ద కుమార్తెను అతనికి వివాహం చేశాడు. రాత్రిపూట చీకట్లో ఆమెకు బదులుగా ఏమను వివాహం చేసి మోసం చేసి వివాహం చేశాడు. చేసిన తర్వాత జరిగిన విచిత్రం ఏంటంటే, తెల్లవారు చూస్తే ఆమె రాహేలు కాదు, లేయా. మోసపోయాడు. యాకోబు మోసపోయాడు. మోసపోయి తన మామ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి, నువ్వు నన్ను ఎందుకు మోసం చేశావు? నేను నీకు 7 సంవత్సరాలు కొలువు చేసింది చిన్న కుమార్తె అయిన రాహేలు కోసం కదా, నువ్వు నాకు పెద్ద కుమార్తె అయిన లేయాని ఎందుకు ఇచ్చావు అని ఆ రోజు నుంచి లేయాను ద్వేషించటం ప్రారంభించాడు. ఎవరు? యాకోబు. ప్రేమ లేదు. లేయా అంటే యాకోబుకు ప్రేమ లేదు. ఎందుకంటే ఆమె అందంగా లేదు, జబ్బు కలదంట. అందంగా లేదు లేయా, అందంగా లేదు, జబ్బు కలది. లేయా జబ్బు కలదు, అందంగా లేదు. కాబట్టి యాకోబు అందమైన రాహేలును ప్రేమించాడు, లేయాను ద్వేషించాడు. లేయా అంటే యాకోబుకు ప్రేమ లేదు. 7 సంవత్సరాలు యాకోబు రాహేలును భార్యగా స్వీకరించలేదంట. 7 సంవత్సరాలు కొలువు చేసి పెళ్లి చేసుకున్నాడు కదా. మరలా 7 సంవత్సరాలు రాహేలు వచ్చే వరకు కూడా లేయాను భార్యగా చూడండి బైబిల్ గ్రంథంలో ఆదికాండము 29వ అధ్యాయం 28వ వచనం చూడండి. తరువాత భార్యగా ఇచ్చాను. లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేశాను. లేయా ద్వేషించబడుట చూచి
ఆమె గర్భము. చూడండి, లేయా ద్వేషించబడింది ఇంటిలో. లేయా ద్వేషించబడింది, భర్త చేత ద్వేషించబడింది. ఆ ఇంటిలో ఈమె బాధ ఎవరికి చెప్పుకోలేని బాధ. తృణీకరించబడింది లేయా, తృణీకరించబడింది లేయా, బాధపరచబడింది. ఆ బాధ ఎవరు అర్థం చేసుకోలే. తండ్రికి చెప్తే తండ్రి అర్థం చేసుకుంటా, భర్తకు చెప్తా ఉంటే భర్తకు లేయా మీద ప్రేమ లేదు. అలాంటి సందర్భంలో దేవుడు లేయా ద్వేషించబడ్డ చూచాడంట. ఆమె తృణీకరించబట్టు చూసి ఏమండి దేవుడు ఏం చేశాడంటే లేయా గర్భాన్ని తెరిచాడు. లేయాలో నుండి ఒక గొప్ప శ్రేష్ఠులను దేవుడు లేయాకు దేవుడు అనుగ్రహించాడండి. లేయాలో నుండి ఏమండి యోధా వచ్చాడు. లేయాలో నుండి లేవి వచ్చాడు. మనం బైబిల్ గ్రంథంలో చూస్తే లేయా అనే వ్యక్తి లేకపోతే ఈ గోత్రాలు శ్రేష్టమైన గోత్రాలు, ఈ యోధా గోత్రముల నుండి యేసు ప్రభు వారు వచ్చారు. ఈ లేవి గోత్రముల నుండి ఈ యొక్క యాజక ధర్మం అంతా కూడా వచ్చింది. ఎంత గొప్ప కృప పొందుకుందండి. బాధపరచబడే వారి బాధను అయినా చూచి వారిని తృణీకరించకుండా వారికి దేవుడు ఏం చేస్తాడంటే వారికి సహాయం చేస్తాడు. లేయా మొరపెట్టి ఉంటుంది, దేవా నా భర్త పెడుతున్న బాధ, నేను అనుభవిస్తున్న ఈ క్షోభ నీకు తప్ప మరొకరికి ఎవరికి చెప్పుకోలేనయ్యా అని ఆమె బాధను బట్టి దేవునికి మొరపెడితే దేవుడు ఏం చేశాడంటే ఆమె స్థితిని మార్చాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. ఆమె స్థితిని దేవుడు ఏం చేశాడంటే మార్చాడండి. ఎంత గొప్ప దేవుడు! ఆయన బాధపడే వారి బాధను చూచి తృణీకరించేవాడు కాదు. కానీ మనుషులు ఏం చేస్తారంటే బాధపడే వారి బాధను చూసి తృణీకరిస్తాడు, హేళన చేస్తారు, అందరినీ తృణీకరిస్తారు, వారి ముఖమును తిప్పుకుంటారు. కానీ మనం ఆరాధించే దేవుడు ఎవరంటే బాధపడే వారి బాధను చూసి తృణీకరించాడు. నువ్వు అనుభవిస్తున్న శ్రమేంటో నీ దేవునికి తెలుసు, నువ్వు అనుభవిస్తున్న నీ కష్టమేంటో నీ దేవునికి తెలుసు. ఆయన అంటున్నాడు, బాధపరచబడే వారి బాధను చూసి ఆయన తృణీకరింపడు, ముఖము చాటు వేసుకుని వెళ్ళడు. బైబిల్ గ్రంథంలో ఒక కోనేరు ఉంది. ఆ కోనేటి దగ్గర బెతెస్దా అనే కోనేరు ఒకటి ఉంది. ఆ బెతెస్దా అనే కోనేటి దగ్గర 5 మండపాలు ఉన్నాయి. ఒక చెరువు, కోనేరు అంటే ఒక చెరువు లాంటిది. ఆ చెరువు చుట్టూత 5 మండపాలు కట్టున్నాయి. 5 మండపాలు. ఈ మండపాల దగ్గర అనేక మంది రోగులు ఉంటారు. ఎందుకనంటే ఆ కోనేటిలోకి అప్పుడప్పుడు ఏ క్షణములో దేవుని దూత ఆ కోనేటిలోకి వచ్చి నీళ్లు కదిలిస్తుందో తెలియదు ఎవరికి. ఎప్పుడైతే ఆ కోనేటిలోకి దేవుని దూత వచ్చి నీళ్లు కదిలిస్తుందో ఆ క్షణములో ఎవడు ముందుగా ఆ కోనేటిలో దూకుతాడో, నీళ్లు కదిలిన వెంటనే ఎవడైతే ఆ నీళ్ళలో దూకుతాడో వాడు ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా వాడేమవుతాడంటే స్వస్థపరచబడతాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. అలాంటి ఎట్టి వ్యాధిగ్రస్తుడు, అది క్యాన్సర్ వ్యాధి అయినా, అది కళ్ళు లేనివాడైనా, కాళ్ళు లేనివాడైనా, ఎలాంటి రోగి అయినా ముందు ఎవడైతే దూకుతాడో వాడు స్వస్థపరచబడతాడు. అందుకని ఆ కోనేటి చుట్టూతా అనేక మంది రోగులు ఉండేవాళ్ళు. అయితే అక్కడే ఆ కోనేటి దగ్గరే 38 ఏళ్ల నుండి ఒకడు పడి ఉన్నాడు. చూడండి ఒకసారి, యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. అక్కడ 30 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా ఆ రోగి
అయ్యా, నీళ్లు కదిలినప్పుడు నన్ను కోనేటిలోకి దింపువాడు నాకు ఎవడునూ లేడు, కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. చూడండి, యేసు ప్రభు వారు ఆ కోనేటి దగ్గరికి వచ్చారు. 38 ఏళ్ల నుండి అక్కడ కూడా పడి ఉన్నాడు ఒక రోగముతో. ఆ రోగముతో పడి ఉన్నవాడి బాధ ఎవడు పట్టించుకుంటలా. అక్కడున్న వాళ్ళు ఎవడి బంధువును వాడు తీసుకుని వెళ్ళి ఆ కోనేటిలో దించుతున్నారు. ఎవడి బంధువుని, ఎవడి స్నేహితుడిని, ఎవడి రక్త సంబంధికుడిని తీసుకెళ్ళి ముందుగా దోత నీళ్లు కదిలినప్పుడు తీసుకెళ్ళి ఆ నీళ్ళలో పడేస్తున్నాడు, వాడి బంధువుని వాడు తీసుకుపోతున్నాడు. కానీ వీడు అక్కడే 38 ఏళ్ళు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలండి? ఒక్కరోజు కాదండి, రెండు రోజులు కాదు, 38 సంవత్సరాలు. 38 సంవత్సరాల నుండి ఆ కోనేటి దగ్గర వెయిట్ చేస్తున్నాడు. వాడు అనుభవించిన బాధ ఎవరికీ అర్థం కాల. వాడు అనుభవించే ఆ శ్రమ, ఆ కష్టం ఎవరికి ఏమండి, వాడు అక్కడే పడి ఉన్నాడు. వాడిని అందరూ చూస్తున్నారు కానీ ముఖం తిప్పుకుని వెళ్ళిపోయి, మనుషుల స్వభావం అట్లాగా ఉంటుందండి. ముఖం తిప్పుకుని వెళ్ళిపోతున్నారు. వాడు అదే అంటున్నాడు, అయ్యా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవ్వడు లేడు. ఏంటి? నాకెవ్వడు లేడు. నా బాధను చూసి, నా శ్రమను చూసి, నా కష్టాన్ని చూసి, నా ఇబ్బందిని చూసి, నేను పడే ఈ బాధను చూసి, ఇదిగో పాపం పోనీలే, వీడు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు కదా అని వీడిని చేయి పట్టుకుని నన్ను దానిలో దించేవాడు నాకెవ్వడు లేడు. ఇక్కడ స్పష్టంగా దేవుడు రాయించాడు, కోనేటిలోకి దించుటకు నాకు ఎవ్వడు లేడు. నాకెవ్వడు లేడయ్యా. ఏమండి, వీడి తల్లిదండ్రులు ఏమయ్యారు? వీడి రక్త సంబంధులు ఏమయ్యారు? తన కులగోత్రికులు ఏమయ్యారు? ఎవరు ఉండరో. మనం బాధపడేటప్పుడు ఎవడు మనతో ఉండడు. మనం బాధపడే కని పెంచిన పిల్లలు మనతో ఉండరు. మనం బాధపడుతున్నప్పుడు మన రక్త సంబంధం, అన్న, తమ్ముడు, చెల్లి, అక్క అనేవారు ఎవరు ఉండరు. ఎవడు ఉండండి, ఎవడు పంచుకోడు. బాధపడే వాని బాధను చూసి ప్రజలు తృణీకరిస్తారు తప్ప హక్కును చేర్చుకుని ప్రేమించేవారు లోకంలో ఎవరు లేరు. ఇక్కడ అదే అంటున్నాడు, నాకెవ్వడు లేడయ్యా. నా బాధను చూసి, నా శ్రమను చూసి, నా కష్టాన్ని చూసి నన్ను నీళ్లలో దించేవాడు ఎవడు లేడయ్యా అని యేసయ్యతో చెప్పాడు. యేసయ్య వాడి దగ్గరకు వచ్చాడండి. 38 సంవత్సరాలు వాడు పడి ఉంటే ప్రభు వాడి బాధను చూసి వాడి ముఖము తిప్పుకోలేదంట. అందుకని రాయించాడు ప్రభు, బాధపడి వాని బాధను చూసి ఆయన ఎవరిని తృణీకరించడు, ఆయన తన ముఖము తిప్పుకోడు. వారి మొరను దేవుడు, అలా ఎంత గొప్ప దేవుడు అండి. వీడు 38 సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉంటే ఒక్కడు కూడా వీడికి సహాయం చేసిన వారు లేరు. ఒకవేళ ఈ శ్రమలో, నీ ఆరాధనలో పాలు పంపులు పొందిన నీ జీవితంలో ఏ శ్రమలో, ఏ కష్టంలో ఎవరు నీకు సహాయం చేయట్లేదా? ఎవరు నిన్ను ఆదుకోవట్లేదా? నీకున్న పరిస్థితుల్లో ఎవరు నీకు సహాయం చేయకుండా నాకెవరు లేరు అని అనుభవంలోకి వచ్చావా? ఇదిగో నీ కొరకు నా తండ్రి నీ కొరకు వచ్చాడు. వాడి దగ్గరికి 38 సంవత్సరాలు వాడి దగ్గరికి వచ్చిన అతన్ని నా తండ్రి కనికరపడి వాడి దగ్గరికి వచ్చి వాడి కొరకు దేవుడు ఏమండి వాడి యొక్క బాధను చూసి వాడి దగ్గరకు వచ్చి వాడి మీద కనికరపడ్డాడు. అయ్యా ఒకసారి ఏంటో చూడండి, ఒకసారి అయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాధపడే వాని బాధను చూసి మనుషులు తృణీకరిస్తారు, కానీ మనం ఆరాధించే దేవుడు ఎవరంటే బాధపడే వాని బాధను చూసి ఎవరిని తృణీకరించడు, ఆయన అసహ్యపడడు, ఆయన ముఖమును దాచుకోడు. ఇక్కడ
ఆ 38 సంవత్సరాల నుండి వాడు బాధపడుతుంటే ఎవ్వడు వాడిని పరామర్శించలేదు, ఎవ్వడు వాడిని ఏమండి వాడికి తోడుగా లేడు. కానీ తండ్రి యేసు ప్రభువు వారు వాడి దగ్గరికి వచ్చి వాడితో అంటున్నాడు, స్వస్థపడగోరుచున్నావా అని ఆయన అంటాడు, నీ పరుపెత్తుకుని నీ వెళ్ళమని వాడితో చెప్పినప్పుడు వెంటనే వాడు స్వస్థత. ఎంత కనికరం గల దేవుడు అండి మనం ఆరాధించే దేవుడు. ఎంత గొప్ప దేవుడు అంటే మన బాధను చూసి ముఖం తిప్పుకునేవాడు కాదు. నీ బాధను చూసి నీ అక్క చెల్లెండ్రు ముఖం తిప్పుకుంటారు. నీ బాధను చూసి ఒకవేళ నీ భర్తే వాడిని ముఖం తిప్పుకుంటారు. ఒకసారి ఒక గ్రామంలో, నాకు తెలిసిన గ్రామంలో భార్యకు క్యాన్సర్ వచ్చింది. భార్యకు క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే ఆమె కడుపులో భయంకరమైన నొప్పి. నేను డానియలయ్య గారు వెళ్ళాం, వాళ్ళ ఇంటికి వెళ్ళాం ప్రార్థన చేయటానికి. ఆ భర్త అంటున్నాడు, ఈ బాధను నేను చూడలేకపోతున్నానండి, చచ్చిపోతే బాగుండు. తృణీకరిస్తున్నాడు భార్యని. ఆ బాధను చూసి ఊరికే ఏముండదో, చచ్చిపోతే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు వీడు, అదే బాధ వీడికి. ఆమెకు సహాయం చేయటం కష్టమైపోతుంది, మందులు తేవటం కష్టమైపోతుంది. ఆమె బాధపడుతుంటే ఆ బాధను చూసి భార్యను తృణీకరిస్తున్నాడు తప్ప భార్య పట్ల ప్రేమ లేదు. మనుషులు ఇలాగ ఉంటారండి. అతడు భర్త అయినా కావచ్చు, భార్య అయినా కావచ్చు. మేము చూడలేకపోతున్నామండి, చచ్చిపోతే బాగుండు, దేవుడు తీసుకుంటే వాడు తృణీకరించేస్తారు. అప్పటి వరకు ప్రేమించిన వారు, అప్పటి వరకు ఏమండి నీవంటే నాకు ప్రాణం, నీవంటే నీవు నేను కలిసి ఉన్నాం అని ప్రమాణాలు చేసుకున్న వాళ్ళు కూడా ఏదైనా శ్రమ రాగానే, ఏదైనా కష్టం రాగానే, ఏదైనా బాధలు ఊరికే భార్యను తృణీకరిస్తాడు, ఊరికే భర్తను తృణీకరిస్తాడు. కానీ మనం ఆరాధించే దేవుడు ఎవరంటే ఏమండి బాధపడే వారి బాధను చూసి తృణీకరించేవాడు కాదు. నువ్వు అనుభవిస్తున్న శ్రమ ఏంటో నీకు తెలుసు, నువ్వు అనుభవిస్తున్న నీ కష్టం ఏంటో మన ప్రభువుకి తెలుసండి. బాధపడే వారి బాధను చూసి ఆయన తృణీకరించి. ఒకసారి చూడండి కీర్తనల గ్రంథము 136వ అధ్యాయం 23వ వచనం. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనము దీనదశలో ఉన్నప్పుడు దేవుడు మనలను జ్ఞాపకం చేసుకునేవాడండి. బాధపడే వారిని ఆయన తృణీకరించడు. దీనదశలో ఉన్న వారిని ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు. ఎంత గొప్ప దేవుడు అండి. అలాంటి దేవుని యొద్దకు వచ్చిన మనం ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడాలి. ఇక్కడదే అంటున్నాడు ప్రభు, అంటున్నాడు బాధపరచబడే వారి బాధను ఆయన తృణీకరింపలేదు, వారిని చూసి తన అసహ్యపడలేదు, తన ముఖము దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. మనము బాధపడే వారు ఏం చేయాలంటే ఏమండి ఆ బాధను చూసి కృంగిపోకుండా దేవునికి మొరపెట్టాలి. దేవుని స్తోత్రాలు చెప్దాం. నువ్వు ఏ బాధలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా దేవునికి మొరపెట్టగలిగితే దేవుడు ఏం చేస్తాడంటే ఆ బాధలో నుండి, ఆ కష్టంలో నుండి, ఆ వేదనకరమైన పరిస్థితిలో నుండి నిన్ను నీ దేవుడు ఇక్కడదే అంటున్నాడు. మనము దీనదశలో ఉన్నప్పుడు, మనమున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకుని ఏమన్నాడండి, మనము దీనదశలో మనమున్నప్పుడు ఆయన మనము దీనదశలో ఉన్నప్పుడు దేవుడు మనలను జ్ఞాపకం, ఆయనకు మొరపెట్టాలి. అప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రభువా, ఇది ఈ కష్టంలో ఉన్నామయ్యా, ఈ వేదనలో ఉన్నామయ్యా, ఈ సమస్యలో ఉన్నామయ్యా, ఈ శోధనలో ఉన్నామయ్యా అని ఆయనకు మొరపెడితే ఆయన మనలను ఏమండి ఆదరిస్తాడు, మనలను ఆయన విడిపిస్తాడు. ఆ బాధలో నుండి, ఆ శ్రమలో నుండి, ఆ కష్టంలో నుండి దేవుడు తప్పక విడిపిస్తాడు. ఒకసారి బైబిల్ గ్రంథంలో చూడండి,
నిర్గమకాండము 3వ అధ్యాయం చూడండి. నిర్గమకాండము 6వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. ఐగుప్తీయుల దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేళ్ల మూలుగులు విని నా నిబంధనను నేను జ్ఞాపకము చేసుకున్నాను. మరొక మాట చూడండి, అదే నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ అధ్యాయము 23వ వచనం చూడండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు నువ్వే కష్టములో ఉన్నా, ఏ బాధలో ఉన్నా మనమేం చేయాలంటే దేవునికి మొరపెట్టాలి, మనుషులతో కాదు. మనుషులతో మనం ఎన్ని చేసినా మనుషులు మనకెవ్వడు సహాయము చేయడు. మన బాధలో మనం ఉన్నప్పుడు మన బాధను చూసి తృణీకరింపని మనకు సహాయము చేయగలిగిన దేవునికి మొరపెట్టాలి. ఇక్కడ అంటున్నాడు, వారు వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుతూ మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరను. దేవుని యొద్దకు చేరి దేవుడు ఏం చేశాడు, ఒరే మీరు చేసిన పాపాలను బట్టి ఈ శ్రమ వచ్చింది, మీరు చేసిన అక్రమాన్ని బట్టి ఈ శ్రమ వచ్చింది, మీరు చేసిన అవిధేయతలను బట్టి కష్టం వచ్చింది అని చెప్పి దేవుడు విడిచిపెట్టేశాడా? వారు మొరపెట్టారు. దేవుడు ఏం చేశాడంటే చూడండి 7వ వచనం, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, వారు తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర నేను వింటిని, వారు దుఃఖము నాకు తెలిసే ఉన్నది. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించడానికి ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించడానికి నేను దిగి వచ్చి తిని. దేవుని స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. పరచబడి వారి బాధను ఆయన తృణీకరింపకుండా వారి బాధను చూసి వారిని విడిపించడానికి వారి కొరకు దేవుడు దిగి వచ్చాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. మనల్ని విడిచిపెట్టేవాడు కాదండి. మనం పడే బాధ ఏంటో మా తండ్రికి తెలుసు, మనం పడే బాధ ఏంటో ఆయనకు తెలుసు. మనం ఏం చేయాలంటే ఆయనకు మొరపెట్టాలి. ఆయనకు మొరపెడితే మన దీన దశలో ఉండి మనల్ని ఆయన విడిపిస్తాడు. వీరు వెట్టి పనులను బట్టి దేవునికి మొరపెడితే దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారిని విడిపించడానికి వారిని మరలా మంచి దేశంలో వారిని నడిపించడానికి దేవుడు వారి కొరకు దిగి వచ్చాడు. ఆ దిగి వచ్చిన దేవుడే నేటికి ఆయన మన మధ్యలో సజీవుడుగా ఉన్నాడు. నువ్వు అనుభవిస్తున్న బాధ ఏంటో, నువ్వు అనుభవిస్తున్న కష్టం ఏంటో, నువ్వు అనుభవిస్తున్న ఇబ్బందులు ఏంటో నీ తండ్రికి తెలుసు. నీ బిడ్డలను బట్టి నువ్వెంత నలిగిపోతున్నావో, నీ అప్పులను బట్టి నువ్వెంత నలిగిపోతున్నావో, నీ కష్టాన్ని బట్టి ఎంతగా నువ్వు కృంగిపోతున్నావో నీ తండ్రికి తెలుసు. నువ్వు దేవునికి మొరపెట్టు. నిన్ను విడిపించడానికి, నిన్ను రక్షించడానికి, విశాలకరమైన దేశంలో నిన్ను నడిపించడానికి నీ దేవుడు నీ కొరకు ఆయన దిగి వచ్చాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆయన బాధపడే వారి బాధను ఆయన ఎన్నడూ మర్చిపోడు. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంట. వారిని జ్ఞాపకం చేసుకుని వారి కొరకు దేవుడు ఒక ప్రవక్తను వారి కొరకు ఆయనే దిగి వచ్చాడు. ఎక్కడికి? మహాకాశంలో ఉన్న దేవుడు సినాయి పర్వతం మీదకు అయినా పొదల మధ్యకు అయినా
దిగి వచ్చాడు. ఎందుకంటే వారిని విడిపించడానికి, వారిని రక్షించడానికి. నువ్వు పడే బాధ ఏంటో నీ దేవునికి తెలుసు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునికి మనం మొరపెట్టాలి. మొరపెడితే ఆయన నువ్వు పడే బాధలో నుండి, నీ శ్రమల్లో నుండి, నీ కష్టాల్లో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. విడిపించి ఏం చేస్తాడంటే నీ జీవితాన్ని ఒక విశాలంగా సంతోష సమాధానాలతో పాలు తేనెలు ప్రవహించే దేశములో, అంటే సౌఖ్యముతో సమృద్ధితో ఉన్న దేశములో నిన్ను ఆయన నిలబెడతాడు. మనం ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టాలి. నువ్వే కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా ప్రభువుకి మొరపెడితే దేవుడు మన ప్రార్థన ముఖం చాటేసుకోడు. మనుషుల్లాగా ముఖం చాటేసుకోడు. చూడండి, మీ అనుభవాల్లో ఎన్నో చూస్తుంటారు. మనుషులు ముఖాలు చాటేస్తారా? మనకు బాగా ఉందండి, సమృద్ధిగా ఉంది, మామూలుగా తొలతూగిపోతుంది ఇల్లు. అక్కోళ్ళు వస్తారు, చెల్లెళ్ళు వస్తారు, అన్నలు వస్తారు, తమ్ముళ్ళు వస్తారు, బామ్మద్దులు వస్తారు, మేనల్లుళ్ళు వస్తారు, ఇంకొకడు వస్తాడు, అందరూ వచ్చేస్తారు. కానీ మనం శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు మనల్ని ఏం చేస్తారు తెలుసా? తృణీకరిస్తారు. మన దగ్గర మేలు పొందిన వాళ్ళే, మన దగ్గర తిన్నవాళ్ళే, మన దగ్గర సహాయం పొందిన వాళ్ళే నిన్ను తృణీకరిస్తాడు. మనుషులు అనుభవాల్లో అనుభవించి, ప్రతి ఒక్కరు అనుభవించి ఉంటారు. ఇది మన దగ్గర మేలు పొందిన వాళ్ళు, మన సహాయం కొద్దీ గొప్పవాళ్ళైన వాళ్ళు, మనం పెడితే పోషించబడిన వారు నిన్ను తృణీకరిస్తాడు. మనుషులు ముందు తెలుసా? తృణీకరిస్తారండి మనుషుల బుద్ధులు అలాంటివి. అది మనకి ఏమీ లేదనుకో, అన్నీ బాగున్నాయి, అప్పుడు అందరూ మా మామయ్య ఎంత తెలుసా, మా మేనలుడు ఎంత తెలుసా, లేకపోతే మా అత్తగారు ఎంత తెలుసా అని మనల్ని పొగుడుతారు. కానీ లేమిలో కష్టాలకు వచ్చేవాళ్ళకి ఎవడు కనపడ్డాక ఇక మన పిల్లలు మనమే ఉంటాం ఇంట్లో. ఇంకెవడు రాడు మన దగ్గరికి. అమ్మో వాడి దగ్గరికి వెళ్తే ఒక 5,000 పడుతాడేమరా, ఎందుకులే అని మన వైపు ముఖం చాటేసేస్తారు. అప్పటి వరకు మనం పెంచిన వాళ్ళు, మనం ఎంతగా వారిని ప్రేమించి అల్లారుముద్దుగా భుజాల మీద పెంచినోళ్ళే తృణీకరిస్తాడు. నిన్ను భుజాల మీద పెంచినోడే ఎలబాయా నువ్వేం చెప్తావు అని నిన్ను తృణీకరించే పరిస్థితికి ముఖం చాటేసేస్తారు అంతే. ఇక నీ దగ్గరికి ఎవడు రాడు. అప్పులో ఉన్నాడురా పలాడు అంటే ఇక వాడిల్లుకి ఎవడు రాడు, ఇక తృణీకరిస్తాడు, ముఖం చాటే. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదండి. మన దేవుడు అలాంటి వాడు అంటే బాధపడే వారి బాధను ఆయన తృణీకరించడు. బాధపడే వారికి ఆయన ముఖము చాడిచాడు. వారు మొరపెడితే దేవుడు ఆలకిస్తాడు. సిలువలో యేసు ప్రభు వారు వేలాడుతున్నప్పుడు పక్కన ఒకడు బాధపడుతున్నాడు. 2 దొంగలు ఉన్నారు. ఒక దొంగ యేసయ్యను దూషిస్తున్నాడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దిగు, నన్ను దించు. ఏమన్నాడండి? నువ్వు దిగు, నన్ను దించు. దించితే ఏం చేస్తావు? మరలా చూదం ఆడతావు, మరలా పేకాట ఆడతావు, మరలా ముందు కొడతావు, మరలా వేసిన చోటుకి పోతావు. ఆడి ఉద్దేశం అది. దిగితే లోకంలో కలిసిపోవచ్చు, దిగితే పాపంలో కలిసిపోవచ్చు. వాడి ఉద్దేశం అది. నన్ను దించు, నువ్వు దిగు, నన్ను దించు. వీడు పరలోకం వెళ్ళాలని ఆలోచన లేదు. కానీ కుడి ప్రక్కన దొంగ, ఒక పక్క ఉన్న దొంగ అంటున్నాడు, దేవా మేము చేసిన పాపానికి ఇది మాకు సమంజసమే. మేము చేసాం తప్పు, మేము వ్యభిచారం చేసాం, మేము అనేకులు దోచుకున్నాం, మేము బందిపోటు దొంగలం, ఏమాత్రం ప్రేమ కరుణ లేకుండా అనేకులను చంపాం. మేము అనుభవిస్తున్న ఈ శ్రమ కష్టం మాకు ఇది సమంజసమే. కానీ నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే అంత బాధలో కూడా, అంత శ్రమలో కూడా, అంత కష్టంలో కూడా ఆయన మానని వేదన అనుభవిస్తూ కూడా వాడిని అంటున్నాడు, వాడిని తృణీకరించలా. ఒరే నువ్వు దొంగవురా, నువ్వు అనేకులను దోచుకున్నావురా, అనేకుల ప్రాణాలు తీసావు అని వాడిని తృణీకరించలా. వాడికి తన ముఖము చాటు చేసుకోలా. వాడి వైపు ప్రభు తిరిగాడు.
వాడి వైపు ప్రభు తిరిగి, నేడు నీవు నాతో కూడా. ఎంత గొప్ప దేవుడండి, ఎంత ప్రేమ గలవాడండి, ఎంత కనికరం గలవాడండి ఆయన. ఆయన ఎలాంటి వాడండి? బాధపడే వారి బాధను ఆయన తృణీకరించగా వాని వైపు తిరిగి వానికి ఆడు మొరపెడితే దేవుడు వానికి సహాయం. కుడి ప్రక్కన దొంగ పరలోకానికి వెళ్ళిపోయాడండి. ఆయన నిన్ను విడిచిపెట్టడు. మనం పడే బాధ ఏంటో ఆయన తెలుసు. మనం పడే బాధలో మనం ఏం చేయాలి? ఆయనకు మొరపెట్టాలి. బైబిల్ గ్రంథంలో, పాత నిబంధనలో, బైబిల్ గ్రంథంలో రాజుల్లో పరమ నీచుడు దేవునికి భయంకరంగా కోపం పుట్టించిన వాడు రాజుల్లో ఎవడైనా ఉన్నాడంటే వాడు ఆహాబు. ఎవరండి? ఆహాబు అనే రాజు. వాడంత నీచుడు, దేవునికి కోపం పుట్టించినోడు ఎవ్వరూ లేరు. ఆహాబు లాంటి నీచమైన రాజు ఎవడ లేడండి. అలాంటి రాజు ఒకరోజు అతడు ఎంతో తప్పు చేశాడు. ప్రవక్త వెళ్ళి, నీవు నిశ్చయముగా నీ కుటుంబం నాశనం అయిపోద్ది, నీ రక్తం నాబోతు రక్తాన్ని కుక్కలు నాకినట్లుగా నీ రక్తాన్ని కూడా నాగుతీ, నీ పిల్లలు నీకున్న సమస్తం ఇదైపోతారని ప్రవక్త అయిన ఏలియా అతన్ని శపించాడు. అయితే ఈ రాజు ఏం చేశాడంటే వెళ్ళిపోయి దేవుని మందిరంలోకి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, తప్పు చేశానయ్యా క్షమించు, పాపం చేశానయ్యా క్షమించు, కనికరించయ్యా, నేను తెలిసే తప్పు చేశానని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఎవడు? ఆహాబు. అనేకల ప్రవక్తలను చంపించినోడు, విగ్రహాలు నిలిపినోడు, భయంకరమైన దేవునికి కోపాన్ని పుట్టించినోడు వెళ్ళి ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకుని ప్రార్థన చేస్తున్నాడట. చూడండి ఒకసారి రాజుల గ్రంథము, చూడండి ఒకసారి రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయం. 21వ అధ్యాయం 22వ వచనం నుండి చూద్దాం. ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నువ్వు కారకుడవై నాకు కోపం పుట్టించిదివు గనుక నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకు, అహియా కుమారుడైన బేర్షెబా కుటుంబమునకు నేను చేసినట్ల నీ కుటుంబమునకు చేయుదునని సెలవిచ్చుచున్నాడు. యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును, పట్నమందు చచ్చు ఆహాబు సంబంధికుల కుక్కలను తినివేయును, బయట భూముల్లో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివే అని చెప్పి ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయి తను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడు లేడు. ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకుని అతడు బహుగా హేయముగా ప్రవర్తించెను. ఇలా దేవుడు ప్రవక్త చెప్తున్నాడు. అప్పుడు ఆహాబు ఈ మాట విని తన వస్త్రములు చింపుకుని గోనెపట్ట కట్టుకుని ఉపవాసం ఉండి గోనెపెట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిప్సి ఏలియాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవు, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితిని, నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట అపాయము అతని కాలమునందు సంభవింపగా ఆపి. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అతని కాలములో సంభవింపకుండా ఆపుతాను. ఎంత కనికరం గలని. ఆహాబును క్షమించిన దేవుడు నీ దేవుడు కాదా? ఆహాబును క్షమించిన దేవుడు నీ దేవుడు కాదా? దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు మొరపెడితే, ప్రభు ఇదిగో ఈ పాపంలో ఉన్నానయ్యా నన్ను క్షమించు, ఈ అపవిత్రతలో ఉన్నానయ్యా నన్ను క్షమించు అని మనం మొరపెట్టగలిగితే దేవుడు మన మొరను, నువ్వు ఏ బాధలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నావో ఆయనకు మొరపెడితే దేవుడు నిన్ను తృణీకరించడు, నిన్ను దాటిపోడు, నీకు ఆయన సహాయం చేస్తాడు. నిన్ను సహాయం చేయటమే కాకుండా దేవుడు నిన్ను పాలు తేనెలు ప్రవహించు దేశములో దేవుడు నిలబెడతాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెను. అందరూ కూడా ఒక నిమిషం మోకరించండి. విన్నటువంటి వాక్యం మన హృదయంలో భద్రపరచబడినట్లుగా
ఒక నిమిషం ప్రార్థన చేయండి. నువ్వు ఏ బాధపడుతున్నావో, ఏ శ్రమలో ఉన్నవాడు, ఏ కష్టమో, ఏ బాధలో, అవును నీవు పడుతున్న బాధలో నీ అన్నదమ్ములు నిన్ను తృణీకరించారా? నీ అప్పుల బాధల వలన అందరినీ